చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 36వ మ్యాచ్ వర్షం కారణంగా మొదట టాస్ చాలాసేపు ఆలస్యం కాగా ఎట్టకేలకు వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ని 14 ఓవర్లకు కుదించడం జరిగింది. అయితే వర్షం కారణంగా పిచ్ బ్యాటింగ్కి అంత సులభంగా లేకపోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు దాదాపు ఆలౌట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకుని టిమ్ డేవిడ్ అర్ధ సెంచరీ కారణంగా 95 పరుగుల ఫైటింగ్ టోటల్ని పంజాబ్ ముందు ఉంచగలిగింది. కాగా పంజాబ్ జట్టు కూడా ఈ లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఛేదించడానికి కొద్దిగా ఇబ్బంది పడింది. ఎట్టకేలకు లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో గెలిచి బెంగళూరుకి సొంత మైదానంలో షాక్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు పిచ్ చాలా విచిత్రంగా ఉంది. వర్షం కారణంగా పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను అర్థం చేసుకోవడానికే కాస్త టైం పట్టింది. పిచ్ నుండి వచ్చిన ఎక్స్ట్రా బౌన్స్ ని ఉపయోగించుకుని పంజాబ్ బౌలర్లు మమ్మల్ని పరుగులు చేయనివ్వకుండా అడ్డుకున్నారు. కానీ చివర్లో టిమ్ డేవిడ్ అర్ధ సెంచరీ చేయడం వల్ల పరిస్థితులు మారిపోయాయి. అతడు చేసిన ఆ పరుగులే మమ్మల్ని తిరిగి గేమ్లో నిలబెట్టాయి. ఈ తక్కువ టోటల్ని కాపాడడానికి మా బౌలర్లు చాలా చక్కగా కృషి చేశారు. అయితే 12వ ఓవర్ని సుయాష్ శర్మకి ఇచ్చి నేను కొద్దిగా క్యాలిక్యులేట్ ఎర్రర్ చేశాను. అతడి బౌలింగ్లో నేహాల్ వదేరా చాలా చక్కగా బ్యాటింగ్ చేసి సిక్సర్లు బౌండరీలు బాది మా గెలుపుని దూరం చేశాడు. ఆ ఒక్క నిర్ణయం కొద్దిగా బ్యాక్ ఫైర్ అయింది. ఒక్కోసారి లో స్కోరింగ్ గేమ్స్ కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి. ఆ ఒత్తిడిలో ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు మా జట్టు ప్రదర్శనని తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఎందుకో మాకు మా సొంత గడ్డపై ఈ సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు. అయితే దీన్ని మేము నెగిటివ్గా తీసుకోము. మా జట్టు బలాన్ని నమ్ముకుని ముందుకు సాగుతామని పాటీదార్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.